ఏపీపీఎస్సీ ఎఫ్బిఓ 2025 జనరల్ స్టడీస్లో పార్ట్ బి జనరల్ సైన్స్ క్వశ్చన్ నంబర్ 76 ఆన్సర్ రెండో ఆప్షన్ జీవి జనాభా సంఘము పర్యావరణ వ్యవస్థ జీవవర్ణం ఈ కింది వానిలో ఏది చిన్నది నుండి పెద్దది వరకు పర్యావరణ వ్యవస్థ యొక్క సరైన వరుస క్రమం అడిగిండు. ఆన్సర్ 2 జీవి నుంచి ప్రారంభమై జీవావరణానికి ఎండ్ కావాలి. ఇక మనకు అట్టున్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ జీవి జనాభా సంఘము పర్యావరణ వ్యవస్థ జీవావరణం. ఓకే, నెక్స్ట్ 77వ క్వశ్చన్. ఈ కింది వాటిలో ఏది పర్యావరణ వ్యవస్థలో భాగం కాదు అండో ఆన్సరు ఉత్పత్తిదారులు భాగమే, వినియోగదారులు భాగమే, విచ్ఛేదకారులు భాగమే, కాకపోతే పరిణామం అనేది భాగం కాదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక నెక్స్ట్ 78వ క్వశ్చన్. ఈ కింది జీవులలో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు అండో సింపుల్ క్వశ్చన్ ఇది. దాని పేరు ఉత్పత్తిదారులు అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్గే. ఇక దాదాపు ఆకుపచ్చ జీవులు మొత్తం రావడానికి ఆస్కారం ఉంటుంది ఆల్గే. నెక్స్ట్ 79వ క్వశ్చన్. జీవ వైవిధ్య హాట్ స్పాట్ల భావనను ఎవరు ప్రవేశపెట్టారు? దీనిని ప్రవేశపెట్టిన వారు 80వ క్వశ్చన్. జీవ వైవిధ్య హాట్ స్పాట్ల భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరంటే నార్మన్ మయర్. 1988వ సంవత్సరంలో నార్మన్ మయర్ అనే ఆయన ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు అంటారు. ఒక క్వశ్చన్ నంబర్ 79 ఇప్పుడు చెప్పుకుంది 80వ క్వశ్చను. 79వ క్వశ్చన్. ఏ రకమైన పర్యావరణ పిరమిడ్ను ఎప్పటికీ విలోమ స్థితిలో చూడలేము అంటాడు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు శక్తి పిరమిడ్. ఈ శక్తి పిరమిడ్ని మనం ఎప్పటికి కూడా రివర్స్లో చూడలేము, విలోమంలో చూడటానికి ఆస్కారం ఉండదు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ శక్తి పిరమిడ్. 79వ క్వశ్చన్. 78వది ఆల్రెడీ 78వది నార్మన్ మయర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి? 2023 నాటికని బ్రాకెట్లు ఇచ్చాడు. ఆన్సరు 36 ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 2023 నాటికి ఉన్నటువంటి జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్న వాటి సంఖ్య 36. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 82వ క్వశ్చన్. జీవ వైవిధ్య నష్టానికి అతిపెద్ద కారణం ఏంది అంటున్నాడు. జీవ వైవిధ్య నష్టానికి అతిపెద్ద కారణము హ్యాబిటేట్ డిస్టర్బ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆవాసం డిస్టర్బ్ అయితే ఆ జీవ వైవిధ్యం మొత్తం ఇబ్బంది అయింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆవాస విధ్వంసం అంటారు. ఆవాస విధ్వంసం. నెక్స్ట్ 83వ క్వశ్చన్. రామ్సర్ కన్వెన్షన్ వీటి పరిరక్షణకు సంబంధించినది. రామ్సర్ కన్వెన్షన్ అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఒక నగరము కాస్పియన్ సముద్రం యొక్క తీరంలో ఉంటుంది, ఇరాన్ దేశంలో ఉంటుంది. ఇది అక్కడ జరిగింది కాబట్టి దీన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ఇది దేని మీద దీని పరిరక్షణ, దీని శుద్ధి ఉంటుంది, దేని మీద పనిచేస్తుంటే చిత్తడి నేలల మీద ఇది వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం పనిచేస్తూ ఉంటుంది. వాటి యొక్క కన్జర్వేషన్ దాని మీద పనిచేస్తూ ఉంటుంది చిత్తడి నేలలు. నెక్స్ట్ 84వ క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి 2021-2030 దశాబ్దాన్ని ఈ కింది దశాబ్దంగా ప్రకటించింది. ఆన్సర్ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ. ఆ దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి 2021 నుంచి 2030 వరకు ఉన్న దశాబ్దాన్ని ప్రకటించింది. 85వ క్వశ్చన్.
2024 నాటికి భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి? బయోస్పియర్ రిజర్వ్స్ భారతదేశంలోని 2024 నాటికల్లా ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 18 ఉన్నాయి మన యొక్క భారతదేశంలోనే ఉన్నటువంటి బయోస్పియర్ల సంఖ్య. నెక్స్ట్ 86వ క్వశ్చన్, మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ వేటికి ప్రసిద్ధి చెందినది? మన్నార్ గల్ఫ్ అనంగలోనే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు పగడపు దిబ్బలు లేదా పగడపు దీవులు అంటాము. కోరల్ రీఫ్ సంరక్షణ కోసం మన్నార్ సింధు శాఖలో భాగంగా ఉన్నది మన్నార్ గల్ఫ్ ఇది. నెక్స్ట్ 87వ క్వశ్చన్, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ పిబిఆర్ అంటే ఏమిటి? అండ్ స్థానిక స్థాయిలోని జీవ వైవిధ్య రికార్డుని పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు స్థానిక స్థాయిలో జీవ వైవిధ్య రికార్డు. 88వ క్వశ్చన్, నెక్స్ట్ జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించిన నగోయా ప్రోటోకాల్ ఈ కింది వాటిలో వేటితో ముడిపడి ఉంది? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు జన్యు వనరులు మరియు ప్రయోజనాల భాగస్వామ్యం, దీనితో ముడిపడి ఉంటుంది జీవ వైవిధ్య పరిరక్షణ సంబంధించినటువంటి నగోయా ప్రోటోకాల్. నెక్స్ట్ 89వ క్వశ్చన్, భారతదేశంలో పగటిపూట నివాస ప్రాంతాలలో అనుమతించదగిన శబ్ద స్థాయి ఎంత అంటుండో. అది పగటిపూట సమయంలో ఎంత అని అంటుండో 55 డెసిబల్స్. అదే రాత్రి సమయంలో అయితే 45. అలా నివాస ప్రాంతాలకి ఏరే తర్వాత నివాస ప్రాంతం కాకుండా మన ఇండస్ట్రియల్ ప్రాంతం ఏరే ఉంటుంది. అట్లా మన నివాస ప్రాంతం రెసిడెన్షియల్ ఏరియా అడిగింది కాబట్టి 55 ఏమో పగటిపూట, 45 ఏమో రాత్రిపూట తీసుకుంటారు. నెక్స్ట్ 90వ క్వశ్చన్, 90వది జస్ట్ 90 భారతదేశంలో జాతీయ వాయు నాణ్యత సూచిక NAQI ఏ కీలక కాలుష్య కారకాలను కొలుస్తుంది? ఇది ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3లోని PM2.5, PM10, అలాగనే PM10 CO, నెక్స్ట్ SO2, నెక్స్ట్ NO2, నెక్స్ట్ O3 మరియు NH3 అమోనియా. వీటి మొత్తం మీద కీలకంగా ఉన్న ఈ కాలుష్య కారకాలని వాతావరణంలోని భారతదేశంలో జాతీయ వాయు నాణ్యత సూచిక కొలుస్తుంటుంది. PM2.5, PM10, CO, SO2, NO2, O3, నెక్స్ట్ NH3 వీటిని కొలుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ 91, జన్యు మార్పిడి జీవులు అంటే ఏమిటి? జన్యు మార్పిడి జీవులు అంటే మరొక జాతి జన్యువులతోని DNA సవరించబడిన జీవులు. మరొక జాతి జన్యువులతోని DNA సవరించబడిన జీవులు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92, పారిస్ ఒప్పందం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను ఏ స్థాయికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? దీనిలో ఆన్సర్ ఆప్షన్ 2 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ 93, ఆమ్ల వర్షం pH విలువ దీనికంటే తక్కువగా ఉంటుంది. 5.6. ఆమ్ల వర్షం యొక్క pH 5.6 కంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 94, అతిపెద్ద ఓజోన్ రంధ్రం ఏ ప్రాంతంలో గమనించబడింది? అంటార్కిటికా ప్రాంతంలో గమనించబడింది. నెక్స్ట్ 95వ క్వశ్చన్, సముద్ర ఆమ్లీకరణ సముద్ర జీవులను ఎలా ప్రభావితం చేస్తుంది? సముద్ర జాతులలో షెల్ ఏర్పడడాన్ని తగ్గిస్తుంది. ఈ యొక్క సముద్ర ఆమ్లీకరణ అనేది షెల్ ఏర్పడడాన్ని తగ్గిస్తూ ఉంది. 96, మాంట్రియల్ ప్రోటోకాల్ 1987ను ఈ కింది వాటిలో దేనికి సంబంధించినది? ఇది ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించినటువంటి ప్రోటోకాల్. ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ 1987లో దీన్ని తీసుకొస్తారు. ఇక నెక్స్ట్
97వ క్వశ్చన్ 97 వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఏర్పడ్డ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఒప్పందం ఏదంటాడు? వాతావరణ మార్పులపై యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, యుఎన్ఎఫ్సిసిసి. నెక్స్ట్ 98వ క్వశ్చన్ బాన్ ఛాలెంజ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? క్షీణించిన మరియు అటవీ నిర్మూలనకు గురైన భూమిని పునరుద్ధరించడమే బాన్ ఛాలెంజ్ యొక్క ప్రధాన లక్ష్యము. నెక్స్ట్ 99 డాష్ దాని పర్యావరణ వ్యవస్థ యొక్క నిర్మాణము, పనితీరు, నెక్స్ట్ జీవ వైవిధ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే జాతులు ఏవి అండో? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు కీ స్టోన్ జాతులు అంటారు. కీలక పాత్ర అంటేనే కీ స్టోన్ జాతులు. అక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మనం జాతి చూసుకుంటే ఆన్సర్ పెట్టేస్తాం. నెక్స్ట్ 100వ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్కు ఏ మానవ కార్యకలాపాలు ఎక్కువగా దోహదపడతాయి? అటవీ నిర్మూలన మరియు శిలాజ ఇంధనాల దహనం, ఇది గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారణం ఇది. నెక్స్ట్ 101వ క్వశ్చన్ భారతదేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం ఏది అంటాడో? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ప్రధానమంత్రి ఉజ్వల యోజన. నెక్స్ట్ 102 మానవుల్లో నల్ల పాదాల వ్యాధి దీనితో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల వస్తుంది. ఆర్సెనిక్ను ఉపయోగించడం వల్ల, అంటే ఆర్సెనిక్ కలిసి ఉన్న నీటిని తాగటం వల్ల వచ్చేటువంటి వ్యాధిని ఆ నల్ల పాదాలు బ్లాక్ ఫుట్ వ్యాధి అంటారు, బ్లాక్ ఫుట్ డిసీజ్. నెక్స్ట్ 103వ క్వశ్చన్ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ యొక్క ప్రధాన భాగాలు, దానిలో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ప్రధాన భాగాలు అండు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మీథేన్ ప్రధాన అండగా అంటే మీథేన్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మీథేన్. నెక్స్ట్ 104వ క్వశ్చన్ ఈ కింది వాటిని సరిపోల్చండి. చెత్త రకం మరియు చెత్తని క్షీణింపజేయడానికి సుమారు సమయం, ఇటుపక్క రకం ఇచ్చిండు, అటుపక్క దాని సమయం ఇచ్చిండు. ప్లాస్టిక్ సంచులు చాలా సంవత్సరాల వరకు అవి పలసగా ఉండి భూమిలో 1 మిలియన్ సంవత్సరాల వరకు ఉంటే డి మనకి 3 రావాలి. పేపర్ ఒక 10 నుంచి 30 రోజుల లోపలనే అది భూమిలో కలిసిపోద్ది. ఉన్ని వస్తువులు దాదాపు 1 ఇయర్ వరకు ఉంటాయి. ఇక నెక్స్ట్ టిన్, అల్యూమినియం మరియు ఇతర లోహ వస్తువులు అనేవి 100 నుంచి 500 సంవత్సరాల వరకు ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ దీనికి A2 ఉండాలి, B1, C4, D3 అనే ఉన్న ఆప్షన్ రైట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ 105వ క్వశ్చన్ గుడ్లు మరియు అస్థిపంజరాలు ఏర్పడడానికి కాల్షియం కార్బోనేట్పై ఆధారపడటం వల్ల సముద్ర ఆమ్లీకరణ ప్రమాదంలో ఉన్న సముద్ర జీవులు ఏమిటి అండో? నత్తలు, సముద్రపు ఆర్చిన్లు, నెక్స్ట్ గుల్లలు మరియు పైన పేర్కొన్నవన్నీ అండో. మొలస్కా జీవులు ఎక్కువగా ఉంటాయి దీంట్లోనే. ఈ సముద్ర ఆర్పిన్లు, గొల్లలు, నత్తలు అనేవి మొలస్కాకు సంబంధించినటువంటి జంతువులు మొత్తం దీనిలో ఉంటాయి. ఆన్సర్ ఈక్వల్ పై వన్ యు. ఇక నెక్స్ట్ 106వ క్వశ్చన్ 106 ఓజోన్ క్షీణత సందర్భంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి పాత్ర ఏమిటి అండో? ఆన్సర్ ఈక్వల్ టు వారు మాంట్రియల్ ప్రోటోకాల్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షిస్తారు మరియు అమలు చేస్తారు. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ని ఫాలోఅప్ చేయటమే యుఎన్ఈపి యొక్క విధానం, ఇది ఓజోన్ యొక్క పరిరక్షణ విషయంలోనే. నెక్స్ట్ 107వ క్వశ్చన్ కింది వ్యాధులు మరియు వాటి ప్రసార పద్ధతులను సరిపోల్చండి. కలరా, హెపటైటిస్ ఏ, ఇన్ఫ్లుయెంజా, మలేరియా. ఈ మలేరియా అనేది మన రక్తం ద్వారా ఎలా సంక్రమించిద్ది, ఏంటి దాని యొక్క దోహదకారి ఏంటి, వెక్టర్ ఏమిటి అనేది మనం చూసుకో. కలరా ఎలా సంక్రమించింది, ఇన్ఫ్లుయెంజా ఎలా సంక్రమించింది, హెపటైటిస్ ఎలా. ఇప్పుడు కలరా అనేది కలుషితం యొక్క నీరు, ఆహారము. A3 ఉండాలి. A3 ఉన్నాయి ఆన్సర్లు ఎత్తుక్కోవాలి మనం. హెపటైటిస్ బి
హెపటైటిస్ బి రక్తం మరియు శరీర ద్రవాల వల్ల వస్తే B1 ఉండాలి. ఆడ A3 B1 ఉన్నది. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు C4. నెక్స్ట్ D2 మలేరియా అనేది వెక్టర్ ద్వారా సంక్రమించే ప్రసారం, మరి సాధారణంగా దోమ కాటు ద్వారా సంభవిస్తూ ఉంటుంది. ఇది దీనికి జతపరచం దానిలో వస్తుంది. నెక్స్ట్ 108 కింది వాటిలో ఏది భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరు కాదు అండ్ పునరుత్పాదక రినవబుల్ ఎనర్జీ అణుశక్తి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు అణుశక్తి మరలా మనం దాన్ని పునరుత్పత్తి చేయలేము. ఈ నెక్స్ట్ 109 కింది వాటిలో ఏది జీవ వైవిధ్యము కాదు అంటాడు. ఈ జీవ వైవిధ్యం కానిది నెక్స్ట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు జనాభా జీవ వైవిధ్యము. జనాభా జీవ వైవిధ్యం అనేది జీవ వైవిధ్యంలో పార్ట్గా ఉండదు. అండ్ జెనెటిక్ స్పీసీస్ ఎకోసిస్టమ్ అవి మొత్తం దానిలో భాగమే, కానీ పాపులేషన్ మాత్రం భాగం కాదు అంటాడు. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద సోలార్ లేదా సౌర విద్యుత్ పార్కు ఎక్కడ ఉందండో ఇది రాజస్థాన్ రాష్ట్రంలో బాండ్లా సోలార్ పార్క్. నెక్స్ట్ 111 పిఎం కుసుమ్ KUSUM పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఇది సౌర నీటి పారుదల కు సంబంధించినటువంటి పంపు సెట్లు ఉంటే వాటికి సబ్సిడీని అందిస్తూ ఉంటుంది ఈ పథకం. ఇది ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చారు. నెక్స్ట్ భారతదేశంలో 112వ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి చేసే ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది? మొట్టమొదటిసారిగా ఇది ఢిల్లీలో స్థాపించబడింది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఢిల్లీ. ఇక నెక్స్ట్ 113 ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ 2 పట్టణ ప్రాంతాల్లో పైకప్పుపై సౌర పలకాలను ఏర్పాటు చేయటం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం, సూర్యఘర్ యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ 114 ఆమ్ల వర్షం వేటితో నీటి ప్రతిచర్య వలన సంభవిస్తుంది? ఇది ఎక్కువగా నైట్రోజన్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడు NO2, నెక్స్ట్ మరి సల్ఫర్ డైఆక్సైడ్ SO2 వీటి వల్ల సంభవిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ సల్ఫర్ సంబంధించినటువంటి ఆక్సైడ్ల వల్ల ఇది ఇబ్బందిగా ఆమ్లవర్షంతో కలిసి ప్రతిచర్య జరిగినప్పుడు ఆ వాతావరణంలో యాసిడ్ రైన్స్ సంభవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ 115 చమురు శుభ్రపరచడంలో సాధారణంగా ఉపయోగించే సూక్ష్మజీవులు ఏవి? సూడోమోనాస్ పుటిడా. నెక్స్ట్ 116 భారతదేశంలో అత్యధికంగా రాగి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అండో ఇది మధ్యప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది రాగిని ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లోని. ఓకే, థ్యాంక్ యూ.